నిన్న నాగుల చవితి సందర్భంగా మా ఊరి దేవాలయంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తున్న ప్లేస్‌లో ఉంటుందన్నమాట పుట్ట. ఎప్పుడు మేము వెళ్ళినా జంట నాగుల మధ్యన సుబ్రహ్మణ్యుడు ఉంటారనమాట. దాన్ని ఎన్నో ఇయర్స్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఆ స్వామికి మేము తీసుకెళ్ళిన వాటర్, తర్వాత పాలు సమర్పించి, అభిషేకించి కొంచెం శుద్ధి చేసి స్వామికి యథావిధిగా హ్మ్, వస్త్రాలు కట్టి, పండ్లు, పూలు నైవేద్యం నివేదించి, యథావిధిగా మానసాదేవికి కూడా సమర్పించి అండ్ ఆ తల్లికి కూడా ఏమేమి సమర్పించాలో శారీ, బ్యాంగిల్స్ ఇలా ఫ్రూట్స్, తాంబూలం, పసుపు, కుంకం ఏమి ఇవ్వాలో అవి సమర్పించి తృప్తిగా పూజ చేసుకొని వచ్చేస్తామన్నమాట. నాకు అనిపిస్తుంది కొందరు మూఢనమ్మకం అనుకున్నప్పటికీ ఇట్స్ వన్ ఆఫ్ గుడ్ కల్చర్ అని అనిపిస్తుంది అనమాట. ఎవరో చెప్పగా కాకుండా మన పెద్దలు పూర్వీకులు ఆచరించిన విధానాన్ని అప్పట్లో ఒక కేర్లెస్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అమ్మలు, పక్కింటి వారు, పెద్దలు, బామ్మలు ఇవన్నీ ఆచరించినవేగా, మరెందుకు విలువివ్వరు? కొత్తగా పుట్టుకొచ్చిన ఆశ్రమాలు చెప్తేనే మీకు అర్థమయ్యిందా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే. ప్రకృతితో పాటు ప్రకృతిలో ఉన్న సర్పాలు, దుష్ట సర్పాలు ఉంటాయి, మంచివి ఉంటాయి. వాటికి ఒక రోజు కల్పించి ఇలా గౌరవించడం రియలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ గుడ్ థింగ్ అనిపిస్తుంది అనమాట. మన పెద్దవాళ్ళు, మీ ఇంటి పెద్దలు చెప్పినప్పుడు పెడిచెవిన పెట్టినవారు ఇప్పుడు గుర్తింపు వచ్చిందా అని నేను ఆలోచిస్తానన్నమాట. నిన్న మేం వెళ్ళేసరికి అమ్మవారికి చండీ హోమం చేస్తూ ఉన్నారనమాట. తర్వాత మానసదేవికి ఏమేం సమర్పించాలో సమర్పించి అయిపోయాక యథావిధిగా ఇలాగ రక్షాధారం కడతారుగా, కట్టిన తర్వాత యథావిధిగా అమ్మవారిని దర్శించడానికి వచ్చాం. నమస్కరోమి రక్షాం ధారయామి మాతా మహాత్మకి జై పుష్పాండ